సొంతంగా గెలుచుకుంది. కానీ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి చెప్పిన నెంబరు 400. ఈసారి ఖచ్చితంగా 400 వస్తాయని. కానీ గతంలో ఉన్న 303కు తగ్గి 240కి పడిపోవడం, మిత్రపక్షాలతో కలుపుకుని 292 సీట్లతో ఇవాళ లోక్సభలో అధికారంలో ఉంది ఎన్డీఏ. కానీ ఈ సంఖ్య సరిపోదు. తాజాగా ప్రవేశపెట్టిన బిల్లు అంటే మహిళా బిల్లు పైకి, బట్ అండర్ కరెంట్గా అది డీలిమిటేషన్ బిల్లు. దాని మీద పెద్ద చర్చ జరిగింది. అది వీగిపోయింది ఎందుకంటే సంఖ్యాబలం లేక. సో 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత నుంచి తన రాజకీయ వ్యూహాలను మారుస్తూ వస్తున్న బీజేపీ, ముఖ్యంగా మోదీ అమిత్ షా ద్వయం, ఈసారి మొన్నటి పరిణామాల తర్వాత దాన్ని మరింత అగ్రెసివ్గా, ఇంకా చెప్పాలంటే మరింత వినూత్నంగా చేస్తున్నారని చెప్పాలి. దానికి ఉదాహరణలే తాజాగా జరిగిన వెస్ట్ బెంగాల్లో 29 మంది ఎంపీలకి 20 మంది ఎంపీలు బయటకు వచ్చి వేరే పార్టీలో మెర్జ్ అయిపోవడం, డైరెక్ట్గా బీజేపీలో కాదు వేరే పార్టీలో మెర్జ్ అవ్వడం. అలాగే మహారాష్ట్ర శివసేన ఉద్ధవ్ ఠాకరే పార్టీ నుంచి 6 ఎంపీలు, మహారాష్ట్రలోనే ఎన్సీపీ శరద్ పవార్ నుంచి 5 ఎంపీలు, తర్వాత ఉత్తరప్రదేశ్లో కూడా అటువంటి చీలిక వచ్చే అవకాశం ఉంటుందని బీజేపీ నేతలు చెప్తున్నారు. సో ఇప్పటివరకు వచ్చిన ఈ నెంబర్ చూసుకుంటే 292 ఎన్డీఏ బలం నుంచి దాదాపుగా 314, 315కి వచ్చేసింది. ఇంకా 1-2 చోట్ల ఆపరేషన్స్ జరిగితే బీజేపీ నేతలు చెప్పొచ్చు అది రాష్ట్రంలో వాళ్ళకి పార్టీలో అంతర్గతంగా ఉన్న విభేదాలు, కలహాలు ఏదైనా కారణం కావచ్చని. కానీ ఇది పక్కాగా ఒక స్ట్రాటజికల్ పొలిటికల్ ఆపరేషన్ అనేది జాతీయ మీడియాలో కానీ లేకపోతే సీనియర్ పొలిటికల్ అనలిస్టుల మాటల్లో కానీ మనకు అర్థమవుతుంది. ఎందుకు ఈ రకమైన మార్పు ఇప్పుడు చేస్తున్నారు? అలాగే దీంతోనే ఆగుతున్నారా? నో. కేంద్ర క్యాబినెట్ రీషఫుల్, అది కూడా భారీ స్థాయిలో ప్రక్షాళన దిశగా కేంద్రం ఆలోచిస్తోందని. ఒక యువ నాయకత్వం, ఇప్పుడు నితిన్ నబీన్ని జాతీయ అధ్యక్షుడిగా పెట్టారు కేంద్ర పార్టీకి. అంతకుముందు ఆయన పేరు పెద్దగా ఎవరికి తెలియదు. నాకు తెలిసి బీజేపీలో కూడా చాలామందికి బహుశా కొంత నార్త్ సైడ్ తెలిసేమో, కానీ ఇక్కడ సౌత్ పార్టీస్లో పెద్దగా ఆయన పేరు తెలుసని నేను అనుకోను. నితిన్ నబీన్ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా రావడం, అలాగే కొంతమంది అధ్యక్షులు మారుతూ ఉండడం. సపోజ్ తెలంగాణకైతే ముందే రామచంద్రరావు వచ్చారనుకోండి అధ్యక్షుడిగా. తెలంగాణ మీద కూడా ఇప్పుడు ఫోకస్ పెడుతోంది. నితిన్ నబీన్ రాబోతున్నారు, రేపు తెలంగాణలో ఆయన పర్యటన ఉంది. సో దాని గురించి మాట్లాడదాం. కానీ ఇప్పుడు పార్టీలోనే కాకుండా ప్రభుత్వంలో కేంద్ర క్యాబినెట్లో మొత్తం కొత్త టీంని ఇంట్రడ్యూస్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నట్టే కనిపిస్తోంది. బహుశా సీనియర్లు కొంతమంది మ్యాక్సిమం ఉండొచ్చు. సపోజ్ రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ ఇలాంటి వాళ్ళ శాఖల్లో ఏదో మార్పు ఉంటుందని అంటున్నారు. మరి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళని టచ్ చేస్తారా, శాఖలు మారుస్తారా లేదు తెలియదు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం మనకి 2 క్యాబినెట్, 3 సహాయ మంత్రుల పదవులు ఉన్నాయి. మొత్తం కలుపుకుంటే 5. మరి ఆ సంఖ్య పెరుగుతుందా? తెలంగాణ మీద ఫోకస్ పెడుతున్నారు కాబట్టి ఏమన్నా కొంత మార్పులు చేర్పులు ఉంటాయా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అరవింద్ లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో కొంత ఆశిస్తున్నారు మంత్రి పదవులు. సో ఓవరాల్గా ఏంటంటే ఈ డిఫెక్షన్స్ అంటే 2/3 మెజారిటీ డిఫెక్షన్స్ తోటి వెళ్ళిపోతే వెస్ట్ బెంగాల్లో కానీ లేకపోతే మహారాష్ట్రలో వేటు తప్పించుకునే అవకాశం ఉంటుంది. సో ఆ పద్ధతి ప్రకారం ఇటు జంప్ అయ్యి వాళ్ళు బీజేపీకి మద్దతుగా ఉంటారు. సో దట్ ఏ బిల్లు పెట్టినా కూడా ముఖ్యంగా ఆధారపడకుండానే సొంతంగా బలం ఉండే అవకాశం, అంటే 2/3 మెజారిటీ తీసుకురావాలి అనే నెంబర్ కోసం ఒక ప్రయత్నం. అంటే దాదాపుగా 355, 352, 355 నెంబర్ రావాలి ఏ బిల్లు అయినా 2/3 మెజారిటీతో పాస్ అవ్వాలంటే. సో ఆ నెంబర్ దిశగా బీజేపీ వ్యూహాలు. రెండోది 2029 ఎన్నికలకు, అదేంటి ఇంకా ఇప్పుడు 2026 కదా అంటే బీజేపీ యాక్షన్ ప్లాన్ అలాగే ఉంటుంది, అంత అడ్వాన్స్డ్గా ఉంటుంది. అంటే 2029 నాటికి సార్వత్రిక ఎన్నికల నాటికి ఇప్పటి నుంచి టీంని రెడీ చేస్తోంది. ఇప్పుడు రాజ్యాల్లో యుద్ధాలు జరిగేటప్పుడు యుద్ధం వచ్చే వారం రోజుల ముందో 10 రోజుల ముందో సిద్ధంగారు, వాళ్ళు నిత్యం సిద్ధం అవుతూనే ఉంటారు ఎప్పుడు యుద్ధం వచ్చినా రెడీగా ఉండడానికి. సరిగ్గా బీజేపీ పొలిటికల్ స్ట్రాటజీస్ అలాగే ఉంటాయి. ఎందుకంటే ఇవాళ సాయంత్రం ఒక రాష్ట్రంలో విజయం సాధించామనగానే ఆ రోజు సాయంత్రమే మళ్ళీ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటని పొలిటికల్గా మొదలు పెడతారు. ఎక్కడ రిలాక్స్ అయ్యే పరిస్థితి ఎప్పుడు చూడలేదు మనం. సో ఇప్పుడు మోదీ ఏం మ్యాజిక్ చేయబోతున్నారు కొత్తగా కేంద్ర క్యాబినెట్లో మార్పులతోటి? ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు రాబోతున్నాయి, చాలా కీలకం. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉండాలని ఉత్తరప్రదేశ్ చాలా కీలకం. గతంలో సార్వత్రిక ఎన్నికల్లో కొంత దెబ్బతింది బీజేపీ. సో ఇప్పుడు ఆ ఈక్వేషన్స్ సెట్ చేసే ఆలోచనలో అక్కడి నుంచి ప్రాతినిధ్యాలు ఎలా ఉంటాయి. అలాగే తెలంగాణ మీద ఫోకస్ చేస్తున్నారు, కర్ణాటక మీద ఫోకస్ చేస్తున్నారు. ఈ రాష్ట్రాల అసెంబ్లీల్లో అంటే కొన్ని మిగిలిపోయిన రాష్ట్రాలు, కర్ణాటకలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది.
సరే తమిళనాడులో విజయ్ ఉన్నారు, కేరళలో కాంగ్రెస్ మిత్రపక్షాలతో కలిపి యూడీఎఫ్ అధికారంలో ఉంది. కేరళ, తమిళనాడు నాట్ ఈజీ టు బీట్ ఇప్పుడే, కానీ తెలంగాణ ఇటు కర్ణాటక మీద ఫోకస్ అయితే స్ట్రాంగ్గానే చేస్తున్నారు. మరోవైపు నీట్ ఈ మధ్య కాలంలో ఒక కొంత డ్యామేజ్, అది ఎంత డ్యామేజ్ చేసింది అనేది మనం ఎమికబుల్గా ఎంత స్టాటిస్టిక్స్తో చెప్పలేం, కానీ కొంత కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించిన విషయం అది. ఎందుకంటే దాదాపు 23 లక్షల కుటుంబాలు ఈ ఏడాది, అంతకుముందు 2-3 ఏళ్ల క్రితం చూసుకుంటే 50-60 లక్షల కుటుంబాలు ఈ నీటికి సంబంధించి కొంత ఇబ్బంది పడిన పరిస్థితి. సో వీళ్ళ నెగిటివ్ ఇది రాకుండా ఉండాలంటే దానికి డ్యామేజ్ కంట్రోల్ ఏంటి? ధర్మేంద్ర ప్రధాన్ ఏదో తొలగిస్తారని చెప్తున్నారు, తొలగిస్తారా లేకపోతే శాఖ మారుస్తారా? అలాగే హర్దీప్ సింగ్ పూరి, ఇలా కొంత రీషఫల్ అయితే జరగబోతోంది. సో అలాగే కాక్రోచ్ జనతా పార్టీ అదొక చిన్న మీమ్ లాగా, ఏదో ఒక సటైరికల్ లాగా స్టార్ట్ అయ్యి బీజేపీకి ఒక మీమ్ లాగా కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీగా స్టార్ట్ అయిన పార్టీ, అది ఇట్స్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ, ఒక యాక్టివిస్ట్ పార్టీగా చెప్పుకోవచ్చు. సో ఎక్కడ వాళ్ళు ఢిల్లీ, నాగ్పూర్, హైదరాబాద్, బెంగళూరు, పూణే ఇలా రకరకాల చోట్ల మీటింగులు పెడితే బ్రహ్మాండంగా జనం వచ్చారు. అలాగే లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళు సోషల్ మీడియా అకౌంట్స్ కూడా హోల్డ్ చేశారు. అంటే ఎంతో కొంత కేంద్రం దీన్ని సీరియస్గా తీసుకుంటుందనే అనుకోవాలి. పైకి దీని గురించి పెద్దగా పట్టించుకోకపోయినా అంత నాన్ సీరియస్గా తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు జన్జీ ఓటింగ్ దాదాపు 20 కోట్లకు పైగా ఉన్నారు భారతదేశంలో. సో లైట్ తీసుకునే ఛాన్స్ తీసుకుంటారు నేను అనుకోను ప్రధానమంత్రి. ఇప్పుడు అందుకే రాఘవ్ చద్దా లాంటి వాళ్ళు కొత్తగా క్యాబినెట్లోకి వస్తారని అంటున్నారు. ఆపు నుంచి బీజేపీలోకి వెళ్ళిపోయిన రాఘవ్ చద్దా. సో కాక్రోచ్ జనతా పార్టీ అంటే దాని వెనకాలన్న యూత్ ఆలోచనలను కూడా